హాయ్ అండి. రీసెంట్‌గా అయితే మేము శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామిని అయితే విజిట్ చేశాము. ఈ శ్రీశైలం అయితే ప్రతి ఒక్కరు చూడవలసిన ప్లేసు. ఈ ప్లేస్‌కి వచ్చిన తర్వాత పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ అయితే చాలా విషయాలైతే నేర్చుకుంటారు. మెయిన్ ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్‌లో వాటర్‌ని యూజ్ చేసుకొని పవర్‌ని అయితే జనరేట్ చేస్తారు. ఈ వీడియోలో ఇది కూడా చూద్దాం. వాటర్‌ని యూజ్ చేసుకొని పవర్ ఎలా జనరేట్ చేస్తున్నారో కూడా ఈ వీడియోలో మీరైతే తెలుసుకుంటారు. చాలా యూజ్ఫుల్ వీడియో అండి. మర్చిపోకుండా లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మన జర్నీ స్టార్ట్ అవబోతుంది. ఇక్కడ మేము హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్నాము. 7 hours జర్నీ అయితే పడుతుంది హైదరాబాద్ నుంచి. ఆర్టీసీ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ట్రావెల్స్ కానీ, ఆర్టీసీ కానీ, మనం ఓన్ ట్రాన్స్పోర్ట్ కూడా వెళ్ళొచ్చు మనం వెళ్ళే మెంబర్స్ని బట్టి. శ్రీశైలం ఎంట్రన్స్లోకి అయితే వెళ్తున్నాము. ఈ శ్రీశైలం అనేది నల్లమల్ల ఫారెస్ట్లో ఉంటుంది. ఆంధ్రాకి ఒక బార్డర్ అనమాట. ఇది నంద్యాల డిస్టిక్లో ఉంది ఇది శ్రీశైలము. ఇవి కూడా మనం తెలుసుకోవాలి, ఎక్కడ ఏ ప్లేస్లు ఏ డిస్టిక్లో ఉన్నాయో కూడా యూజ్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. ఈ శ్రీశైలం అనేది మొత్తం ఫారెస్ట్లో ఉంటుంది. మనం ఆల్మోస్ట్ 2 hours అయితే ఈ ఫారెస్ట్లోనే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. చాలామంది తిరుపతి అయితే విజిట్ చేస్తుంటారు కదా. తిరుపతిలో ఏంటంటే మొత్తం సిటీలో ఉంటుంది. తిరుపతి సిటీలో అయితే తిరుమల ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, మొత్తం ఫారెస్ట్లో అయితే మనం ట్రావెల్ చేయాలి. తిరుమల అయితే శేషాచలం అడవులు, ఇక్కడేమో నల్లమల్ల ఫారెస్ట్, నల్లమల్ల అడవులు. మొత్తం బిగ్ ఫారెస్ట్ అండి. మొత్తం చాలా గ్రీనరీగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం డ్రైగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొత్తము ఇంకా వెహికల్, మనం వచ్చిన వెహికల్లోనే కొండపైకి వెళ్ళిపోవాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ అనేది చాలా తక్కువ. చెప్పాను కదా 2 hours ఫారెస్ట్లోనే ట్రావెల్ చేయాలని. ఉదయాన్నే స్టార్ట్ అయ్యాం మేము 7కి. ఎక్కడో అక్కడో 1, 2 అయితే ఫుడ్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అది కూడా మంచిగా అనిపించలేదు. మేమైతే తినేసాము. అది కొండ మీద వెళ్ళేటప్పుడు ఏం ప్రాబ్లం చేస్తుందా అనిపించింది నాకైతే. పిల్లలైతే కొంచెం కొంచెం తిన్నారు, బాగా కారం అనిపించిందని. ఇక్కడైతే ఐస్ క్రీమ్ కొంటున్నారు. ఇంకా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు కూడా యూజ్ అవ్వాలిగా నా వీడియో చూస్తున్నందుకు. ఎప్పుడైనా ఇలా లాంగ్ ప్లేసెస్కి, ఇలా దేవస్థానానికి వచ్చేటప్పుడు మంచిగా పులిహోర కానీ, పూరీలు కానీ చేసి తెచ్చేసుకున్నారంటే మంచిగా పిల్లలు పెట్టేసుకోవచ్చు, ఇలా బయట తినకుండా. ప్రతి ఒక్కరైతే ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇంటి నుంచి అయితే కొంచెం మనం తెచ్చుకోవాలి ఫుడ్. ఇక్కడ శ్రీశైలంలో శివుణ్ణి దర్శించుకోవడానికి చాలా మన తెలంగాణ, ఆంధ్ర కంటే కర్ణాటక పీపుల్, మహారాష్ట్ర నుంచి అయితే చాలామంది వస్తున్నారు. మేము వెళ్ళినప్పుడైతే ఉగాది ఉత్సవాలు జరుగుతున్నాయి. 7 రోజుల పాటు ఉత్సవాలు చేస్తారంట. ఈ ఉత్సవాల కోసము చాలామంది అయితే వస్తున్నారు పాదయాత్ర చేసుకుంటూ. చూశారు కదా ఎంతమంది నడుచుకుంటూ, ఎన్నో 100 kilometers నడుచుకుంటూ అయితే ఇంకొస్తున్నారు. శివునికి అయితే పరమ భక్తులు. ఇక్కడ కర్ణాటక బార్డర్ కూడా, మన ఆంధ్ర బార్డర్కి కర్ణాటక బార్డర్ అనేది కనెక్షన్ ఉందంట. అక్కడి నుంచి అయితే చాలామంది అయితే నడుచుకుంటూ వస్తున్నారు. మనం టెంపుల్ లోపల కూడా చూడవచ్చు. కర్ణాటక పీపుల్ ఎక్కువ అనిపిస్తారు. కానీ ఈ శ్రీశైలం దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్స్ కర్నూలు, నంద్యాల నుంచి కూడా ఫారెస్ట్లో నుంచి నడుచుకుంటూ వస్తున్నారు పాదయాత్ర చేసుకుంటూ. మూవీస్లో చూడడం తప్ప ఎప్పుడు వినలేదు ఈ యాత్రల గురించి. కానీ ఇప్పుడు నిజంగా మన కళ్ళతోనే చూస్తున్నాము ఈ యాత్రలు.
చిన్నప్పుడు మూవీస్‌లో అనేవాళ్ళు గదా! యాత్రలకు వెళ్తున్నారు, తిరిగి వస్తారో లేదో తెలియదు గదా అని. ఇలాంటి భయంకరమైన యాత్రలు ఇవి. ఫారెస్ట్‌లో ఫుల్లుగా ఇంగా 1 వీక్, 2 వీక్స్ అలా నడుచుకుంటా వచ్చేస్తారంట. అక్కడక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయంట ఈ అడవిలో. ఇంగ అవి తింటూ ఇంకా 1 వీక్, 2 వీక్స్, 1 మంత్ గూడా చేసేవాళ్ళున్నారంట. చాలా గట్టి కోరికలుంటేనే ఇలాంటి పాదయాత్రలైతే చేస్తారు. ఇప్పుడైతే శ్రీశైలం హిస్టరీ చూద్దాము. ఇక్కడైతే శ్రీ మల్లికార్జున స్వామి అలానే భ్రమరాంబికాదేవి అయితే కొలువై ఉన్నారు. భ్రమరాంబికాదేవి పార్వతీదేవి మరో రూపము. అలానే ఈ శ్రీశైలం అనేది 18 శక్తిపీఠాలలో ఒకటైతే ఇక్కడ ఉందంట మన శ్రీశైలంలో. అలానే 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం అయితే మనం శ్రీశైలంలో చూడవచ్చు. ఈవిడైతే భ్రమరాంబికాదేవి. ఈ శ్రీశైలం అనే దేవస్థానం అనేది ఇప్పటిది కాదు, శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచే ప్రసిద్ధి చెందిందంట. ఎన్నో యుగాలు ఉన్న చరిత్ర అయితే ఉంది. ఇప్పుడైతే మనము శ్రీశైలం అనంగానే మనకి మెయిన్గా గుర్తొచ్చే శ్రీశైలం డ్యామ్ గురించి అయితే తెలుసుకుందాము. మాటల్లోని మనం 1 అవర్ జర్నీ తర్వాత ఈ నల్లమల్ల ఫారెస్ట్ 1 అవర్ జర్నీ తర్వాత శ్రీశైలం డ్యామ్ వరకు అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడైతే దీని గురించి అయితే తెలుసుకుందాము. ఈ శ్రీశైలం డ్యామ్ అనేది మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడైతే ఇనాగ్రేషన్ జరిగిందంట. అలానే ఇది ఇందిరాగాంధీ ప్రభుత్వంలో అయితే కంప్లీట్ చేశారంట. డ్యామ్కి అయితే మన కృష్ణా రివర్ వాటర్ అనేది పైనుంచి వస్తాయంట. మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి మన ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి అయితే ఈ డ్యామ్ ద్వారా వాటర్ అనేది రిలీజ్ అవుతాయంట. ఇప్పుడైతే సమ్మర్ సీజన్ కాబట్టి డ్యామ్లో వాటర్ లేవు. మనం ప్రీవియస్ వీడియోని అయితే చూద్దాం. డ్యామ్లో వాటర్ ఎలా ఫ్లో అవుతుందో ప్రీవియస్ వీడియోతో అయితే చూసేద్దాం. ఇప్పుడు అక్టోబర్ మంత్లో వచ్చారంటే ఈ అద్భుతమైన దృశ్యాన్ని మనం చూడవచ్చు. ఎందుకంటే అప్పుడు బాగా వరదలు అనేది వస్తాయి. వరద వాటర్ పైనుంచి మహారాష్ట్ర నుంచి అయితే మనకు వరద వాటర్ అనేది ఈ శ్రీశైలం డ్యామ్ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇలా బాగా వాటర్ ఉన్నప్పుడు మనకైతే పవర్ జనరేషన్ అనేది జరుగుతుంది. ఈ డ్యామ్కి రైట్ సైడ్ అయితే పవర్ హౌస్ అనేది ఉంటుంది. ఇది చిన్న పవర్ హౌస్ కాదండి, అండర్ గ్రౌండ్లో 4 ఫ్లోర్ల పవర్ హౌస్ అయితే ఉంటుంది. అక్కడికి ఈ వాటర్ని టర్నల్స్ ద్వారా వాటర్ని అయితే టర్న్ చేస్తారు. ఇంత ఫోర్స్గా వాటర్ వెళ్ళి టర్బైన్స్తో పడడం వల్ల టర్బైన్స్ రొటేట్ అయ్యి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడైతే మనం ఈ ప్లాంట్ యొక్క యానిమేషన్ వీడియో చూద్దాము. ఇక్కడ ఫస్ట్ వాటర్ అయితే టర్బైన్స్లోకి పంపుతారు. టర్బైన్స్ రొటేట్ అవ్వడం వల్ల మెకానికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీగా అయితే కన్వర్ట్ చేస్తారు జనరేటర్ యూజ్ చేసుకొని. ఇప్పుడైతే శ్రీశైలం హిస్టరీ అయిపోయింది. అలానే పవర్ ప్లాంట్ గురించి కూడా తెలుసుకున్నాము. ఇప్పుడైతే ఫ్రీగా శ్రీశైలం అంతా తిరిగేసి చూసేద్దాము. ఇక్కడ ఈ శ్రీశైలం డ్యామ్ అనేది 2 కొండల మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలంటే ఈ చుట్టూ తిరిగి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పైకి కొండ మీదకి దేవస్థానానికి వెళ్ళడానికి ఒకటే రూటు, అలానే కిందకి రావడానికి కూడా ఒకటే రూటు, ఘాట్ రూట్ అయితే ఒకటే ఉంది. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. కొంచెం భయం అనిపిస్తుంది. చిన్నగా అయితే డ్యామ్ పై వరకు అయితే మనం వచ్చేసాము. ఓన్ వెహికల్లో వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ ఆగేసి చూడవచ్చు కొంతసేపు. ఇక్కడ బస్సు అయితే డైరెక్ట్ ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు అయితే వెళ్ళిపోతుంది.
పైన కొండ మీద అయితే బస్ స్టాండ్ ఉంటుంది. మనం అక్కడైతే దిగొచ్చు. ఇంకా ఇప్పుడైతే మనకి ఫ్రెష్ అవ్వడానికి రూమ్ కావాలి కదా. మేమైతే రూమ్ అయితే బుక్ చేసుకోలేదు. ఇక్కడ ఎంక్వైరీ చేసాము ఎక్కడైనా రూమ్స్ ఉంటాయేమో అని. ఎంక్వైరీ చేస్తే రూమ్స్ అయితే అవైలబుల్ లేవు దగ్గరలో. ఒక ఆటో అతనైతే చెప్పాడు రూమ్స్ వేరే చోట ఉన్నాయని తీసుకెళ్ళాడు. ఇక్కడైతే దాతలు రూమ్స్ కన్స్ట్రక్షన్ చేశారంట. బ్రాహ్మిన్ సత్రాలు, రెడ్డిస్ సత్రాలు అని డిఫరెంట్ క్యాస్ట్లు వాళ్ళకి డిఫరెంట్ సత్రాలు అయితే ఉన్నాయి. ఇది బ్రాహ్మిన్ సత్రం అంట. ఈ రూమ్స్ అయితే ఇక్కడైతే ఖాళీ ఉన్నాయని రూమ్ ఇచ్చారు. 2500 అయితే ఛార్జ్ చేశారు. 500 అయితే ఆటో అతను చూపించినందుకు ఆటో అతనికి కమిషన్ అంట. మిగతా 2000 రూమ్ వాళ్ళకి. రూమ్స్ అయితే చాలా దందా చేస్తున్నారు ఇక్కడైతే. ఇప్పుడైతే రూమ్స్లో లగేజ్ పెట్టేసి పాతాళ గంగకి అయితే స్టార్ట్ అయ్యాము. అందరూ నది స్నానం చేయడానికైతే ఈ పాతాళ గంగకి వెళ్ళాల్సి వస్తుంది. ఈ రూమ్స్ ఈ స్టెప్స్ పైనే ఉన్నాయండి. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే ఎవరిని ఎంక్వైరీ చేయొద్దు. పాతాళ గంగకి వెళ్ళే స్టార్టింగ్లోనే ఆ రూమ్స్ ఉన్నాయి. బ్రాహ్మిన్ సత్రము డైరెక్ట్గా వచ్చేయచ్చు. రూమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడైతే మనం పాతాళ గంగని విజిట్ చేద్దాం. ఎలా ఉందో చూద్దాం పాతాళ గంగ. ఇక్కడైతే ఇంకా నదీ స్నానం అయితే చేయొచ్చు. కృష్ణానది స్నానము. ఇలా రూమ్లో లగేజ్ పెట్టామో లేదో స్టార్ట్ అయిపోయాము. నేను పాతాళ గంగకు తీసుకెళ్తాను, బోట్ ఎక్కిస్తానని వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్ళిపోతున్నారు వీళ్ళని. పిల్లలు బోట్ ఎక్కాలనే ఆనందంలో ఇంకా స్టెప్స్ ఎన్ని ఉన్నా దిగేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మొత్తం కొండ మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళాలి. మనం ఎంత కొండ అయితే పైకి వెళ్ళామో అంత కొండ దిగేసి మళ్ళీ కిందకి రావాలి ఈ నదీ స్నానం చేయాలంటే. డైరెక్ట్ కిందే చేసేసి వచ్చే వీలుగా ఉంటే బాగుండదు. దారిలో అయితే ఈ అంకులు శివనామం అయితే పెడుతున్నారు. త్రిశూలం బొట్టు అయితే పిల్లలు పెట్టించుకుంటున్నారు. శివుడు అనేది శక్తికి మారిపేరండి. మనకి ఏ పనులైనా మనకి శక్తి సరిపోవట్లేదు, ఇది పని ఆపేయాలనిపిస్తుంది అన్నప్పుడు ఒక్కసారి శివనామం అనుకుంటే చాలు, ఎనర్జీ ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. శక్తికి మారుపేరు అంటారు శివుణ్ణి. మొత్తం ఇక్కడైతే 700 స్టెప్స్ అయితే ఉన్నాయి మనం కిందకి వెళ్ళాలంటే నదీ స్నానానికి. అలానే ఇప్పుడు దిగాలి, మళ్ళీ ఎక్కి పైకి వెళ్ళాలి. మళ్ళీ దర్శనానికి వెళ్ళాలంటే మళ్ళీ పైకి వెళ్ళాలి. కొంచెం కష్టమే. ఇలా వెళ్ళలేని కాలినడకన వెళ్ళలేని వాళ్ళు ఉంటే రోప్ వే కూడా ఉందంట. అక్కడ అలా కూడా వెళ్ళొచ్చు నడవలేని వాళ్ళు. ఇక్కడ చూసారా స్టెప్స్ ఎలా ఉన్నాయో. ఒక స్టెప్కి మరో స్టెప్కి చాలా గ్యాప్ అయితే ఉంది. హైట్గా ఉన్నాయి. దిగడానికైతే చాలా కష్టంగా ఉంది. కాలు తీసి చాలా అడుగును పెట్టేస్తున్నట్టు అనిపించేసింది. పిల్లలైతే మేము ఎక్కలేము అనకుండా అయితే బాగా మంచిగా దిగేశారు పైనుంచి. దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎనర్జీ కోసం కొంచెం కూల్ డ్రింక్స్ అయితే తాగుతున్నారు. ఎప్పుడెప్పుడు బోట్ ఎక్కాలని ఆత్రంగా అయితే వెళ్తున్నారు. ఇక్కడైతే కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, ఒత్తులు వెలిగించడానికి ఒత్తులు కూడా అమ్ముతున్నారు. గంగాదేవికి హారతి ఇవ్వడానికి. గంగమ్మ తల్లి కదా మెయిన్ ఇక్కడ. ఇలా నదీ స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ పోతాయి అంటారు. ఇప్పుడైతే నదీ స్నానం చేయడానికి కిందకైతే వెళ్తున్నాము. ఇదంతా కృష్ణా రివర్ అండి. ఇక్కడికి వచ్చే ముందైతే నాకు తెలియదు ఇది కృష్ణా రివర్ అని. కృష్ణా రివర్ అనగానే, కృష్ణానది అనగానే ఇది విజయవాడలో కదా ఉండాలి, ఇక్కడ ఎలా ఉంది అనిపించింది. కానీ మన కృష్ణా రివర్ అనేది మహారాష్ట్రలో స్టార్ట్ అవుతుంది. మహారాష్ట్ర నుంచి కర్ణాటకకి వస్తుంది. కర్ణాటక నుంచి మన ఆంధ్ర, తెలంగాణలో కూడా కలుస్తుంది. చివరిగా వెళ్ళి మిగిలిన వరద వాటర్ అనేవి బే ఆఫ్ బెంగాల్, మన బంగాళాఖాతంలో కలుస్తాయి వాటరు చివరిగా.
లాస్ట్ పాయింట్ అయితే బంగాళాఖాతం. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కదా. ఇప్పటి వరకు మీరు ఇంకా వీడియో లైక్ చేయకపోతే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. ఇలాంటి విషయాలు ఏ స్కూల్లో కానీ మన పిల్లలకి ఇలా రియల్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా నిజంగా మనం వచ్చి కళ్ళతో చూస్తే కానీ మనకి కొన్ని విషయాలు అలా గుర్తుండిపోవు. ప్రతి ఒక్కరైతే చూడవలసిన ప్లేస్. నేను ఇక్కడైతే పసుపు కుంకుమ పూలు వేసి గంగాదేవికి హారతి అయితే ఇచ్చాను. గంగమ్మ తల్లి బాగుంటేనే మనం అందరం బాగుంటాము. ఇంతకీ మనం పిల్లలు వచ్చిన పని అయితే అవ్వలేదు. ఆల్రెడీ టైం 5 అయింది. 5 o'clockకి ఎండ్ చేస్తారంట బోట్ అయితే ఇప్పుడు ఎలౌ చేయరంట. 5 దాటిందంటే బోట్స్కి ఎలవ్ లేదంట. 5 లోపే వచ్చి బోటింగ్ అయితే ఉంటుంది. 5 లోపు వస్తే పిల్లల ఆశ అయితే నిరాశ అయిపోయింది. మీరెవరన్నా బోటింగ్ చేయాలనుకుంటే ఈ టైమింగ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. 5 లోపే వచ్చేయాలంట. ఈవినింగ్ నైట్ అయితే లోపలికి ఎలవ్ చేయరంట. ఇప్పుడైతే మళ్ళీ రివర్స్ వెళ్ళిపోవాలి పైకి. మళ్ళీ కొండపైకి అయితే వచ్చేసాము. నైట్ అయినా జనం చూడండి ఎలా ఉన్నారు. దర్శనం కోసం అయితే వెళ్తున్నారు. ఇప్పుడు ఈ క్యూ లైన్ అంతా దర్శనం కోసం వెళ్ళేవాళ్ళు. మేమైతే ఇప్పుడు వెళ్ళట్లేదు. ఎర్లీ మార్నింగ్ వెళ్దామని టిఫిన్ చేసేసి మళ్ళీ రూమ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే టిఫిన్ సెంటర్లు చాలా తక్కువ ఉన్నాయి హోటల్స్. ఇది ఒక్కటైతే కొంచెం మంచిగా అనిపించింది. పిల్లలు అయితే ఇడ్లీ అయితే తినేస్తున్నారు. ఇడ్లీ అయితే ఆర్డర్ చేసాము. ఇంకా తినేసి మంచిగా ఈ నైట్ అంతా రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ 7కే స్టార్ట్ అయ్యాము ఫ్రెష్ అయ్యి. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ చూడండి ఎంత రద్దీగా ఉందో. మనం పాతాళగంగకి వెళ్ళాం కదా. ఇప్పుడైతే ఇల్లు పాతాళగంగకి వెళ్తున్నారు ఈ డైరెక్షన్లో. వీళ్ళంతా పాదయాత్ర చేసుకుంటూ వచ్చిన వాళ్ళ ఉంది. కర్రలతో అయితే వెళ్తున్నారు. ఇక్కడైతే ఆల్మోస్ట్ తిరుపతికి వచ్చినట్లే భక్తులు వస్తున్నారు, కానీ మెయింటెనెన్స్ అనేది అస్సలు లేదు. ఎక్కడ పడితే అక్కడ షాపులు, ఎక్కడంటే అక్కడ చెత్త పడేయడం, అలా నీట్నెస్సే లేకుండా అయితే ఉంది. మనమైతే పాతాళగంగలో చూసాం కదా. అక్కడైతే నదీ స్నానానికి వెళ్ళినప్పుడైతే మరీ ఇంకా ఎలా ఉందంటే అలా ఉంది. స్నానాలు చేయడం కానీ షాంపులు, సోపులు, చెప్పులు అన్నీ అక్కడే వదిలేస్తారు స్టెప్స్ పైన అయితే. ఇక్కడ కూడా తిరుపతిలాగానే మంచిగా డెవలప్ చేస్తే మంచిగా అనిపిస్తుంది. ఇంతమంది భక్తులు వస్తున్నప్పుడు నీట్గా ఉంటే ఇంకా ఎక్కువ మంది వస్తారు కదా. ఇప్పుడైతే మనం దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడైతే చెకింగ్ పాయింట్ ఏం లేదండి. మొబైల్స్ అయితే తీసుకెళ్తున్నారు కానీ గర్భగుడిలో అలౌ చేయట్లేదు. ఒకవేళ గర్భగుడిలో కానీ మనం ఫోన్ ఓపెన్ చేసి వీడియోలు, ఫొటోస్ కానీ తీసామంటే వెంటనే పోలీస్ వాళ్ళు పక్కకు లాగేస్తున్నారు. చాలా గట్టిగా అయితే పనిష్మెంట్ ఇస్తున్నారు. ఫోన్ అయితే లోపల గుడిలో అయితే ఓపెన్ చేయొద్దు. మేమైతే ఫోన్స్ తీసుకెళ్ళట్లేదు. ఇక్కడ లగేజ్ రూమ్ ఉంది. మనం ఏమైనా లగేజ్ కానీ ఫోన్లు కానీ ఇక్కడ పెట్టేసి వెళ్ళవచ్చు కౌంటర్లో. ఇప్పుడు ఇక్కడ కొంచెం ముందుకెళ్తే క్యూ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా ఉండదు, జస్ట్ ఇంకొక క్యూలో వెళ్ళిపోవడమే. మేమైతే ఫోన్స్ ఇక్కడ పెట్టేసాము, తీసుకెళ్ళట్లేదు. జస్ట్ క్యూ లైన్లో జస్ట్ 1/2 అవర్లో అయితే దర్శనం అయిపోయింది. శివుని దర్శనం అయితే మంచిగా అయ్యింది. ఈ శివుని ప్రతిరూపం అనేది ఇక్కడ శ్రీశైలంలో ఇలా ఉంటుంది. లింగము, చిన్న లింగము, గోపురం పైన. దర్శనం అయితే అయిపోయింది. మంచిగా దండం పెట్టుకున్నాము. ఆ శివుని శక్తి మనందరికీ లభించాలని, మనం అనుకునే ప్రతి కోరికలో ఆ శివశక్తి మనకు తోడైతే మంచిగా అవుతుందని కోరుకున్నాము. ఇప్పుడైతే ఈ శ్రీశైలం గురించి రియల్ ఫ్యాక్ట్స్ అయితే మాట్లాడుకుందాము.
ఈ ఇండియా డెవలప్ అవుతుంది అంటారు కదా, ఇక్కడ చూడండి ఎంత కటిక పేదరికంలో ఉన్నారు జనాలు. మంచి ఎండలండి ఇప్పుడైతే. ఇక్కడ నిల్చోవడానికి కూర్చోవడానికి కానీ ఇక్కడ ఎవరికి ఏమీ లేదు. పాపం అమ్ముకునే వాళ్ళైతే రోడ్డు పైన కూర్చొని చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఎలా ఉన్నారో చూడండి. మెయింటెనెన్స్ అయితే అసలు ఏమీ లేదు ఇక్కడ. ఇంతమంది భక్తులు వస్తుంటే మెయింటెనెన్స్ అనేది సరిగా అయితే అస్సలు లేదు. మన అగ్రదేవుడైన శివునికి అగ్రస్థానంలో ఈ దేవాలయం కూడా ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే. చూడండి అసలు ఎంత పేదరికం అంతా ఈ శ్రీశైలంలో ఉన్నట్టు అనిపించింది నాకైతే. చూడండి అసలు ఎలా ఉన్నారు. ఈ విషయాలన్నీ మీకని తెలియాలని చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి ఈ వీడియోని చేశాను. మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలానే కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. మనం చూసిన పాదయాత్ర కానీ పవర్ ప్లాంట్ ఇన్ఫర్మేషన్ కానీ అంటే టెంపుల్ హిస్టరీ కానీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓం నమః శివాయ.